హాయ్ అండి. ఫస్ట్ బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అండి ఎగ్స్ వేసుకోవాలండి. మనం ఎన్ని ఎగ్స్ వేసుకుంటామని అనుకుంటున్నామో అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 5 ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నానండి. 5 గుడ్లు తీసుకున్నానండి. చక్కగా 1 బై 1 ఒకటి వేసుకుంటూ రావాలండి. అలాగని చెప్పేసి ఒక బౌల్లో మిక్స్ చేసి వేసేసుకోకూడదండి. అలా వేసుకోకుండా చక్కగా ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా మనం వేసుకున్నాం అనుకోండి చక్కగా కలుస్తాయండి. చక్కగా మొత్తం మనం వేసుకోవాల్సిన ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. చక్కగా వేసేసుకున్న తర్వాత అండి వాటన్నిటిని కూడా మనం గట్టి పెట్టి చక్కగా నీట్గా కలుపుకోవాలండి. బాగా అండి ఎలా అంటే పొడి పొడిగా వస్తుంది చూసారా, అలా వచ్చేంత వరకు కూడా మనం కలపడం అనేది అయితే ఆపకూడదండి. ఇంకా కంటిన్యూస్గా అలా కలుపుతూనే ఉండాలండి. మనం ఆపేసామనుకోండి ఏంటంటే మాడి పట్టేస్తుంది కదండి, కింద మాడిపోతుందండి. అలా మాడిపోకుండా ఉండాలంటే అండి మనం ఇంకా అలా కలుపుతూనే ఉండాలండి. చూసారా ఎలా అవుతుందో, అలా బాగా కలుపుతుంటుంటే అండి అది చక్కగా పొడి పొడిగా రావాలండి. చిన్న చిన్న పీసెస్ కింద రావాలండి. అలా వచ్చేంత వరకు కూడా బాండి కింద అంటుకోకూడదండి. అంటుకోకుండా ఇంక మనం అలా కంటిన్యూస్గా అలా కలుపుతూనే ఉండాలండి. మొత్తం అండి ఇంక అసలు కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా అవి చూసారా చిన్న చిన్న బౌల్స్ కింద వస్తున్నాయి. అలా బౌల్స్ కింద వచ్చిందనుకోండి చక్కగా బాగుంటుందండి. మనకి అది బాగా పుల్ట కింద వస్తుంది కదండి. అలా వచ్చిన తర్వాత అండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పుల్ట అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం ఇలాగే చేయాలండి. మామూలు కాదండి, బాగా గోల్డెన్ కలర్ రావాలి. మంచి కలర్ వస్తే బాగుంటుందండి. సో కలర్ వచ్చేదాకా కూడా వాటిని మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి. అలా ఫ్రై చేసామనుకోండి చక్కగా బాగుంటుందండి. మనం తినేటప్పుడు కూడా మన నోటికి చక్కగా తగులుతుందండి, బాగుంటుంది. ఇది ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం మనం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లోని పసుపు సాల్ట్ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా గోల్డెన్ కలర్కి ఇంకా కలర్ వస్తుందండి. పైగా ఎగ్లో మనం ఫస్ట్ సాల్ట్ అనేది వేసుకోలేదు కదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటేనండి రైస్లో వేసుకున్న సాల్ట్కి దీనికి సంబంధం ఉండదండి. ఇప్పుడు బాండీలోని మొత్తం మళ్ళీ మనం అన్నీ వేసేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసుకోనండి. మసాలాలు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. మసాలాలు అన్నీ కూడా బాగా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకొని గోల్డెన్ కలర్ రావాలండి. ఇవి కూడా చక్కగా కలర్ వచ్చేదాకా కలుపుకొని వేసుకోవాలండి. అప్పుడు చక్కగా కలవాలండి. మొత్తం కలిపేదాకా కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత అండి చక్కగా అప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. బాగా కలవాలండి. ఇవన్నీ కలిసిన తర్వాత చక్కగా మంచి గోల్డెన్ కలర్ రావాలండి. చూసారా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకున్నది అది వేరండి. ఇప్పుడు రైస్లో కలవాలి కాబట్టి ఇందులో సాల్ట్ అనేది మనం వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మన రుచికి సరిపడంత సాల్ట్ అయితే మనం ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా అది కలిపేసుకోవాలండి. బాగా కలిసిపోయిన తర్వాత చక్కగా మీకు మొత్తం అదంతా ముక్కలకు పట్టేటట్టు మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అండి అప్పుడు దీంట్లోనే మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. రైస్ యాడ్ చేసుకుంటే అండి మనకి చక్కగా కలిసిపోతుందండి. ఒక రైస్ తీసుకొని మనం ఫస్ట్ రైస్ తీసుకోవాలంటే అండి ఫస్ట్ అన్నం వాడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత వేసుకోవాలండి. వేసుకొని శుభ్రంగా చక్కగా మొత్తం మనం ఏవైతే వేసామో అండి అదంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మొత్తం పట్టించే వరకు కూడా మనం కలపాలండి. అలా కలుపుతూ ఉంటే అండి మొత్తం ఎక్కడ కూడా వైట్ రైస్ అనేది కనిపించకూడదండి. మొత్తం కలపాలండి. మొత్తం రైస్ అంతా కూడా కర్రీలో అలా కలుపుతూ ఉంటే అండి చక్కగా మనకి అది కలిసిపోవాలండి. కలిసిపోతే అప్పుడు బాగుంటుందండి, నీట్గా వస్తుందండి. చక్కగా కలిపేసుకొని మొత్తం
ఇప్పుడే కూడా మనం ఇక్కడ ట్రై చేసుకోవచ్చండి. మనం ఫస్ట్ మసాలాలు అయితే యాడ్ చేసుకున్నామో అప్పుడు మనకి తక్కువ యాడ్ చేసుకున్నాం కదండి, ఇంకా సరిపోదు అని అనుకుంటే కనుక మళ్ళీ ఇప్పుడు మనం రైస్ వేసి కలుపుతున్నప్పుడు కూడా మనం మసాలాలు యాడ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం ఏదైతే కోడిగుడ్డు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ఫ్రై కూడా ఇప్పుడు లాస్ట్న దీంట్లో మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుంటేనండి చక్కగా ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఎవరి ఇష్టం వాళ్ళదండి. కొంచెం మంది ఘాటుగా తినాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, లేదు స్పైసీనెస్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు స్పైసీనెస్లో కొంచెం పైన కారం అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే అండి చక్కగా బాగుంటుందండి, టేస్ట్ మనకి టేస్టీగా ఉంటుందండి. ఇదంతా కూడా మనం చక్కగా ఫుల్గా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా వీటికి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటే చక్కగా ఫ్రైడ్ రైస్ అయితే